వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈరోజు మనం దిబ్బ రొట్టి, స్వీట్ దిబ్బ రొట్టి రెండు రకాలు చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ పప్పు 2 రొట్టెలకి సరిపోతుంది. ఈ పప్పుని శుభ్రంగా వాటర్తో శుభ్రం చేసుకొని వాటర్ వేసుకొని 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. పప్పు నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో వేసుకుందాం. గ్రైండర్లో వేసుకున్న పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ ఆఫ్ చేసుకొని బ్యాటర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 కప్పు బియ్యం నూక వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బియ్యం నూక మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బియ్యం ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. వాటర్ మొత్తం తీసుకొని ఒక క్లాత్ మీద ఒక 10 మినిట్స్ ఉంచితే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. అప్పుడు ఆ రైస్ని మిక్సీలో వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. పౌడర్లో ఉన్నది అంతా కిందకి వచ్చేస్తుంది. జల్లెడలో ఉన్నది బియ్యం నూక అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ని 2 సెపరేట్ బౌల్స్లో తీసుకుంటున్నాను. ఈక్వల్గా తీసుకుంటున్నాను. స్వీట్ రొట్టికి 1 కప్ బెల్లం, 1 కప్ కొబ్బరి తురుము వేసుకోవాలి. దిబ్బ రొట్టెకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. స్వీట్ రొట్టెకి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. దిబ్బ రొట్టెకి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. స్వీట్ రొట్టెకి వాటర్ అవసరం లేదు, బెల్లం కరుగుతుంది కదా. మీకు గనక బ్యాటర్ గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 రొట్టెలకు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్టవ్స్ మీద 2 సెపరేట్ ప్యాన్స్ పెట్టుకోవాలి. 2 ప్యాన్స్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పాన్ మొత్తం నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ స్వీట్ రొట్టె బ్యాటర్ వేస్తున్నాను. తర్వాత దిబ్బ రొట్టె బ్యాటర్ కూడా వేసేస్తున్నాను. రెండింటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు రొట్టెలను ఎలా తిప్పుకోవాలో చూద్దాం. ముందుగా దిబ్బ రొట్టె తిప్పుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి దిబ్బ రొట్టె వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని రొట్టె మీద పెట్టి నేను చూపించిన విధంగా తిప్పుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇదే విధంగా స్వీట్ రొట్టె కూడా తిప్పుకోవాలి. స్వీట్ రొట్టె కూడా మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు రొట్టెలు 2 ఉడికినవో లేదో చూద్దాం. ఒక నైఫ్ని తీసుకొని రొట్టె మీద గుచ్చుకోవాలి. నైఫ్కి ఏమీ అంటుకోకపోతే రొట్టె ఉడికిపోయినట్టే. ఇదే విధంగా స్వీట్ రొట్టె కూడా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దిబ్బ రొట్టి, స్వీట్ రొట్టి చేసుకోవాలి. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.